where people are in darkness, in ignorance, only thing that can show them light to go back to Godhead, be joyful and peaceful is the reading, hearing, remembering pastimes of the Lord. అన్ని కల్మషాలకు లీనమైన ఈ కలియుగంలో కేవలం ఒకటే మార్గం ఉంది. అదేంటంటే భగవంతుని లీలలు తెలిపే శ్రీమద్ భాగవతాన్ని మనము చదివినట్లయితే మన యొక్క జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుస్తుంది. So here little we discuss about Krishna's pastime as given by Vyasdev, later on expounded by his son Shukdev Goswami. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని కృష్ణ లీలల గురించి సంక్షిప్తంగా చర్చిస్తాము. ఈ లీలలను శ్రీ వ్యాస భగవానుడు సుఖదేవ్ మహారాజుకి చెప్పారు. ఆ మహాముని ఆ పరీక్షిత్ మహారాజు చెప్పారు. We know long back, during the end almost of the Kurukshetra battle, Maharaj Yudhishthira rather said Arjun's grandson was in a very precarious state. సో ఇది ఎలా ప్రారంభమైంది శ్రీమద్ భాగవతం అంటే, ఎప్పుడైతే అర్జున్ని యొక్క మనువడైనటువంటి ఆ పరీక్షిత్ మహారాజు చాలా సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. His name was, he was the son of Abhimanyu and name was Parikshit or Vishnuratha. సో అతని పేరు మరి యొక్క పేరంటే విష్ణురాత. మరి అతని యొక్క తండ్రి అభిమన్యుడు, అర్జునుని కుమారుడు. In the of his mother Uttara. సో అతను ఎలా మొదట ఈ రక్షింపబడ్డారు భగవంతుని అంటే తల్లి యొక్క గర్భములో, ఉత్తర యొక్క గర్భంలో. All the Pandavas family were great devotee of Lord Krishna. సో పాండవులందరూ కూడా భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క గొప్ప భక్తులు. A Brahmastra released by the opposite party person Ashwatthama, son of Dronacharya, to finish the last descendant of the Pandavas. సో ఈ కౌరవ పాండవులలో చివరి సంతతి అయిన పరీక్షిత్ మహారాజును చంపడానికి అశ్వత్థామ తన బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెడతారు. Knowing this, all the 5 brothers got ready to counter the Brahmastra, which is almost infallible. సో బ్రహ్మాస్త్రం చాలా శక్తివంతమైంది. దాన్ని ఎదుర్కోవడానికి పాండవులందరూ సన్నద్ధమయ్యారు. Perceiving the weapon infallible coming towards her, Uttara ran towards their beloved Krishna for the sake of her baby in the womb. సో ఉత్తర అప్పుడు తల్లి అయిన ఉత్తర ఏం చేసిందంటే ఆ బ్రహ్మాస్త్రం నుంచి రక్షించడానికి పరిగెత్తుంది భగవంతుని వైపు. It said pure devotees are completely surrendered to the Lord. సో శాస్త్రాల్లో చెప్పారు, ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో భగవంతునికి పూర్తి శరణాగతి పొందుతారు. And so Krishna, knowing this, he entered the womb of Uttara to save her baby. సో ఎప్పుడైతే భగవంతుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు, వెంటనే అతడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. And thus he countered the Brahmastra sent by Ashwatthama, son of Dronacharya. ద్రోణాచార్యుని కుమారుని అశ్వత్థామ పంపిన బ్రహ్మాస్త్రం నుంచి రక్షించడానికి శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. You understand, if Krishna wants to save somebody, nobody can kill him. మనందరం కలిసి ఎప్పుడైతే భగవంతుడు శ్రీకృష్ణుడు మనం రక్షించాలనుకుంటే ఎవరు కూడా మనని హాని చేయలేరు. Thus his life was saved
అలాగా పరీక్షిత్ మహారాజ్ యొక్క జీవితము రక్షింపబడినది. But later on, after the Pandavas left for Himalayas, along with Draupadi, they enthroned this Parikshit as the future, their successor to rule the universe. సో పాండవులు చివరి దశలో అరణ్యానికి వెళ్ళేటప్పుడు తమ యొక్క మనువడైనటువంటి పరీక్షిత్ మహారాజును రాజసింహాసనంపై రాకుమారుగా కూర్చోబెట్టారు. And you know, one day while going for hunting, being exhausted, he went to a hermitage where sage was in meditation. సో పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటాడుతున్నప్పుడు తన అలసటగా ఉన్నప్పుడు ఒక ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. There was some misunderstanding, and as a result, the son of the great sage who was in meditation cursed him to die within 7 days. సో అర్థం చేసుకోకపోవడం వల్ల ఆ ముని ఆశ్రమంలోని ఆ యొక్క ముని కుమారుడు పరీక్షిత్ మహారాజుని శపిస్తారు, మీరు 7 రోజులలో పాము కాటు గురై మీ శరీరాన్ని వదిలిపెడతారని. As a result, when Parikshit Maharaj came to know, he left his kingdom, his wife, everything, his power, throne, palace, and went to on the bank of the Ganges. సో ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత పరీక్షిత్ మహారాజు తన యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టేసి గంగ యొక్క నది ఒడ్డునకు వెళ్ళారు. Thus, among all the great sages, he asked what is the ultimate good for him when he is going to leave his body within 7 days, bitten by a snake, as cursed. సో పరీక్షిత్ మహారాజు తన చావు మరణము 7 రోజుల్లో ఉందని తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్న అందరి ఋషులను ఒకటే ప్రశ్న అడిగారు, ఎవరైతే చనిపోతున్నారో వారి యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి? And many suggested many things, do this. Ultimately, a 16-year-old Sukadeva Goswami appeared, being shown respect by all the sages except his father, Vyasdev, Narad Muni, 1 or 2, and he was selected to enlighten Maharaj. సో అక్కడ అసంఖ్యాకంగా జ్ఞాన పండితులైన ఋషులు ఉన్నా సరే వ్యాసదేవుని యొక్క కుమారుడైన 16 సంవత్సరాల సుఖదేవ గోస్వామి మహారాజుని ఉత్తముగా ఎన్నుకొని అతనిని పరీక్షిత్ మహారాజు యొక్క సందేశాన్ని తీర్చడానికి ఎన్నుకున్నారు. Thus, Maharaj Parikshit, when he asked, what I should now do, please tell me, when I am going to die in 7 days, what is the ultimate good for me, now before I leave my body. అప్పుడు పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి అడిగారు, సుఖదేవ్ గోస్వామి గారు దయచేసి చెప్పండి, నా మరణం 7 రోజుల్లో ఉంది, సో ఈ సందర్భంలో నేను ఏ కార్యక్రమం చేయాలి? Then Sukadeva Goswami said to him, I will tell you the wonderful pastime of Lord Krishna. సో అప్పుడు సుఖదేవ్ గోస్వామి సమాధానంగా చెప్పారు, నేను ఇప్పుడు చెప్తాను మీకు భగవంతుని యొక్క అద్భుత లీలలు, శ్రీకృష్ణుని యొక్క లీలలు. You simply listen this, that is ultimate good for you. సో ఈ కేవలం మీరు శ్రద్ధగా ఈ శ్రీకృష్ణుని లీలలు వినండి, అదే మీకు అంతిమంగా మేలు చేసేది. So from then on, all the great transcendentalists, bhakti yogis, they like to read Srimad Bhagavatam, listen Srimad Bhagavatam, remember Srimad Bhagavatam, the pastime wonderful of wonderful Lord Krishna. సో అప్పటి నుంచి ఈ యొక్క అద్భుతమైన శ్రీమద్ భాగవతాన్ని అంతిమ లక్ష్యంగా ఋషులు మునులు పఠనము స్మరణం చేస్తున్నారు. It is so nice that Krishna himself said about him, Janma karma tame divyam, my appearance, my activities are divyam, not common. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు,
నా యొక్క కర్మలు ఏదైతే ఉన్నాయో నా యొక్క జన్మ ఏదైతుందో అది దివ్యమైనది అని. When Krishna even was present from the very beginning, when he appeared, everybody was captivated, astounded, seeing, hearing and talking about Krishna's wonderful pastime. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు జన్మించారో అతని యొక్క సుందరమైన రూపాన్ని, అతని యొక్క సుందరమైన మాటలను, అతని యొక్క సుందరమైన చేష్టాలను చూసి చాలా మంత్రముగ్ధులైపోయారు. When Krishna appeared and Nanda Baba called Gargacharya, who spoke about Krishna and his past life and what he will do in future, everything. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అవతరించారో అప్పుడు వాళ్ళ యొక్క కులగురు అయినటువంటి గర్గాచార్యులు శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణుడి యొక్క అవతారాలను గురించి, అతని యొక్క అద్భుత లీలను గురించి అక్కడి వారికి చెప్పారు. This boy appeared different times in different color. సో ఈ గార్గముని అంటున్నారు, ఈ యొక్క చిన్న బాలుడు ఎత్తున్నాడు శ్రీకృష్ణుడు, అతడు వివిధ కాలాలలో వివిధ యొక్క రంగులలో అవతరించాడు. Wherever he appears, the people there all around, whatever it may be the danger, he saved them all if they follow him. సో ఎక్కడైతే అతడు అవతరిస్తారో అక్కడున్న జనులను ఆపద నుంచి రక్షిస్తాడు అతడు. You will face many dangers, atrocities, but if you follow him, you will find he will save you, showing wonderful feats and activities you can ever think of. సో ఎవరైతే ఆపదల్లో శ్రీకృష్ణుని స్మరిస్తారో, అతన్ని గుర్తు చేసుకుంటారో, వాళ్ళు కూడా తమ అపాయాల నుంచి రక్షింపబడతారు. He will show feats of superhuman activity, not even the demigods can do. Only his activity can be compared with Narayan, the Supreme Personality of God. సో కేవలము శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఇంకా ఎవరు కూడా అనుకరించలేరు, అంత అద్భుతంగా ఉంటాయి. ముక్కోటి దేవతలలో ఎవరు కూడా అలాంటి లీలను చేయడానికి వారికి శక్తి లేదు. Thus everybody in his association will be always joyful and full of peace and free from anxiety. సో ఎప్పుడైతే ఆ లీలను మనం స్మరిస్తామో అప్పుడు మనం కూడా చాలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాము. We know when Krishna appeared, Krishna said another places and scripture, other place said he has no birth. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు ఇంకా వేదిక ఖండాలో తనకు జన్మ లేదు అని. Very fine, still he is taking birth. కానీ మనం చూస్తున్నాము శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటున్నాడు. But his birth is not the birth like any other persons, whether it's a living entity, human being, Rakshas, Daita, demigods, nobody takes birth like this, the way he takes birth. కానీ శ్రీకృష్ణుడి యొక్క జననము మనలాంటి జననం కాదు, ఇంకా ఈ 84 కోట్ల జీవరాశులు తీసుకుంటా అలాంటి జననం కాదు, ఈవెన్ దేవతలు సైతం తీసుకున్న అలాంటి జననం కాదు. శ్రీకృష్ణు యొక్క జననం దివ్యమైంది. When he was born, he appeared with conch shell, disc, gada and lotus, with nice, wonderful golden, yellow color garments and so many other things. ఎప్పుడైతే అతడు జన్మించాడో అతడు శంఖ చక్ర గదాలతోటి పీతాంబర వస్త్రాలతోటి జన్మించాడు. And their parents, Vasudeva Devaki, could at once understand here is the Lord appearing as their son. సో ఎప్పుడైతే అతను చూశాడో తండ్రి అయిన వాసుదేవుడు వెంటనే అనుకున్నాడు స్వయంగా భగవంతుడు తన యొక్క సంతతిగా జన్మించారు. All demigods, including the top Shiva, Brahma, they all came to pray to the Lord when he was still in the womb of Mother Devaki. దేవకి గర్భంలో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడే ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరూ, శివుడు, బ్రహ్మ, వాళ్ళందరూ వచ్చేసి ఆ శ్రీకృష్ణుడిని గర్భస్థుతి చేస్తున్నారు. And Vyasdev, we understand, he told all his pastime from his very childhood.
సో వ్యాసదేవుడు ఇవన్నీ అర్థం చేసుకుని శ్రీకృష్ణు యొక్క అన్ని లీలలను ఆ శ్రీమద్ భాగవతంలో ఉల్లేఖించాడు. How he went to Gokula, he asked his parent, father, take me to Gokula. And though it is impossible, everything was possible when his father started to carry out his order. సో అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే తండ్రి అయిన వాసుదేవునితో అన్నారు, నన్ను మీరు గోకులానికి తీసుకొని. కానీ ఇదంతా సాధ్యం కాదు, ఎందుకంటే జైలు ఉంది అవన్నీ. కానీ భగవంతుడు ఎప్పుడైతే అనుకుంటారో అన్ని సాధ్యమవుతాయి. The parents were chained, it became open and loose. The sentries fell asleep and door opened and he left the prison house. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడిని తన చేతిలోకి తీసుకున్నారు వాసుదేవుడు, వెంటనే తన యొక్క చేతికున్న గొలుసులు తెగిపోయాయి. అక్కడున్న కాపల్దారులు, రక్షక భటులు వాళ్ళ నిద్రలో మత్తులో మునిగిపోయారు. Simply by his desire, his Shakti, Yogamaya arranged all these things. కేవలం భగవంతుని యొక్క ఆలోచన మాత్రంతో ఇవన్నీ జరిగిపోతున్నాయి. So, detail you all know how he was put in Gokul on the bed where Mother Jashoda was there. సో మీ అందరికి కూడా విపులంగా ఇవన్నీ తెలుసు, ఎలా భగవంతుడు గోలోకధామానికి వెళ్ళారని, గోకులానికి. And how he was spending wonderful time and making Mother Jashoda, Nanda Baba, all the Brajavasi, every moment he was making them joyful by his showing of his wonderful pastime in Vrindavan. బృందావనంలో తన అద్భుత చిలిపి చేష్టలతో శ్రీకృష్ణుడు అక్కడి వాసులందరినీ ఆనంద డోలికల్లో ఉంచేస్తున్నారు. The gopis, Brajavasis, his friends, all the cowherd boys, all this will be discussing every moment. సో అక్కడ ఉన్నటువంటి గోపబాలురు, గోపికలు, స్నేహితులు, బంధువులందరూ కూడా ప్రతి నిమిషం శ్రీకృష్ణు యొక్క లీలను స్మరిస్తున్నారు. Even who has almost a baby, hardly just born, and a baby hardly year or two, may not be two even. His mother put him under a cart, and he was throwing his leg, and this cart broke all apart and fell. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే తల్లి ఆ నీడ ఉందని ఒక బండి కింద పెట్టింది. కానీ చిన్నపిల్లలు తన్నుతున్నప్పుడు ఆ శ్రీకృష్ణుని కాలు తగిలి ఆ పెద్దనైనటువంటి బండి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. How Kongso sent Putana, who is like a witch, came in disguise of as beautiful as Lakshmi Devi to see Krishna, baby Krishna, in the cradle in the house of Mother Jashoda. పూతన పిశాచి తన యొక్క మారువేషంలో సుందరంగా శ్రీకృష్ణుడి యొక్క గృహంలో ప్రవేశించింది. By poisoning, giving a nipple to Krishna, feet like a mother, but actually it was deadly, mixed with, smeared with deadly poison, his nipple, and showing as if like a motherly affection to Krishna, and feeding his breast milk. And Krishna, what did he do? He sucked her life. Yeah. అందమైన యువతిగా వచ్చిన పూతన ఆమె యొక్క నిజమైన ఉద్దేశం ఏంటంటే తన స్తనాలలో విషాన్ని పెట్టుకొని శ్రీకృష్ణుని పాలివ్వడం అనే నిపంతో అతన్ని అంతమొందించాలనుకుంది. And so nice Krishna's activities, though he was going to kill Krishna, and Krishna, what did he do? Krishna could understand his motive, because he is God, though he is a baby appearing to him, and gave him the position of mother. సో కృష్ణుడు అర్థం చేసుకున్నారు పూతన యొక్క దురాలోచనను, అయినా సరే అతన్ని తల్లిగా అంగీకరించారు. You know, mother is in a society such an exalted position. He can chastise his son. And so God is giving him Putana, who is going to kill him,
position even superior to him. సో భగవంతుడు తనను చంపడానికి వచ్చిన పూతనను తన యొక్క గోలోక ధామంలో, ఎందుకంటే తల్లిగా వచ్చిందనే మంచి అది తీసుకొని గోలోక ధామంలో ఆమెకు తల్లి యొక్క పొజిషన్ ఇచ్చారు. In our Vedic literature it is said there are 7 types of mother. సో వైదిక గ్రంథాలలో చెప్పారు 7 రకాల తల్లులు ఉంటారు. Like queen of the kingdom, Brahmin, wife of the guru, the cow, mother earth, one who gives birth, mother, and one who helps in delivery, the nurse. సో 7 రకాలైనటువంటి తల్లులు ఎవరంటే భూదేవి, గోమాత, రాజు యొక్క భార్య, బ్రాహ్మణుని యొక్క భార్య, తన యొక్క గురువు యొక్క భార్య, ఎవరైతే తనను చిన్నప్పటి నుంచి పెంచి పోషించారో వాళ్ళు ఈ విధంగా 7 రకాల తల్లులు ఉన్నారు. If Putana simply going to kill most abominable activity is treated by Krishna this way, so what to speak of those who are serving Krishna by hearing Krishna Katha like you, or talking about Krishna, glorifying him or remembering him. సో తనను చంపడానికి వచ్చిన పూతనకే భగవంతుడు గోలోక ధామంలో తల్లి యొక్క స్థానాన్ని ఇచ్చినట్లయితే, ఎవరైతే తనను ప్రేమించడానికి, తనను భక్తి చేయడానికి వచ్చిన వాళ్ళకి మరి ఏ స్థానాన్ని ఇచ్చారో మనం గ్రహించవచ్చు. It is said, if anybody is the greatest devotee of the Lord, they must be the Brajavasi, residents of Vrindavan. సో ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క భక్తి చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు శాశ్వతంగా బృందావన ధామంలో వాసులై ఉంటారని. Among them especially the way the gopis loved Krishna. సో ఈ భగవంతుని యొక్క భక్తులలో మనము గోపికలను చాలా ఉన్నతంగా చూడవచ్చు. When Krishna went to Mathura, leaving Vrindavan, we know the Brajavasis feel so intense separation from Krishna that they could hardly leave. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన యొక్క బాల్యలీలను తర్వాత బృందావన ధామ వదిలి మధురకి వెళ్ళారో, అప్పుడు గోపికలు శ్రీకృష్ణుని యొక్క ఈ ఎడబాటులో నిలవలేకపోయారు. They love him so much that he promised he will come back soon. Simply remembering his promise, they are they are living, otherwise almost they are dead. కేవలం భగవంతుడు తిరిగి వస్తాడని కేవలం అదొక్కమైన ఆలోచన, ఒకమైన ఆశతోటి వాళ్ళు తమ జీవితాన్ని నిలుపుకున్నారు. They were living, remembering Krishna's smile, his sweet smile, his face, lotus-like eyes. సో వారు కేవలం 24 గంటలు రాత్రింబోలు శ్రీకృష్ణుడి యొక్క ఆ నవ్వును, దివ్య మనోహర రూపాన్ని, అతని యొక్క చేష్టలను ఎప్పుడూ స్మరించేవారు. How he saved him from the wrath of Indra who devastated the Vrindavan. సో వారు ఆలోచిస్తున్నారు, ఇంద్రుడు గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తినప్పుడు అతడు కురిపించిన వర్షంలో ఎలా భగవంతుడు తమను రక్షించారని. 7 days and 7 nights he was holding the Govardhan hill with his little finger of his left hand and giving shelter all the Brajavasi, including the animals. సో కేవలం 7 సంవత్సరాల చిరు ప్రాయంలో తన యొక్క ఎడమ చేతి చిటముల వేలిలో గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు కంటిన్యూగా నిలిపాడు. How he saved them from the deadly snake Kaliya. వాళ్ళు ఇంకా స్మరిస్తున్నారు ఎలా భగవంతుడు కాళియ సర్పం నుంచి తమను రక్షించారని. How he saved them from the big huge forest fire. సో ఎప్పుడైతే దావాననాగ్ని బృందావనాన్ని దహించి వేస్తుందో అప్పుడు తమని భగవంతుడు ఎలా రక్షించాలో వాళ్ళు స్మరిస్తున్నారు. Once they are on the bank of the Jamuna, it was pretty late, they fell asleep. All the Brajavasis. Brajavasis one day on the bank of Jamuna, being tired, was sleeping. సో ఇలా వీళ్ళు ఆలోచిస్తూ బృందావనంలోని యమునా నది ఒడ్డున వారు గోపికలు బృందావన వాసులు నిద్రపోయారు. And they felt the heat
And when they woke up, they found they are surrounded by devastating big forest fire. సో ఎప్పుడైతే వారు అలా పడుకున్నారో అప్పుడు వాళ్ళు చూస్తున్నారు ఏంటంటే తమ చుట్టూ అడవి అగ్నిలాగా అడవిలో అగ్ని దహింపవేస్తుంది మొత్తం అడవిని. And they, seeing this, they became helpless and prayed to Krishna. సో అట్లాంటి అయోమయ పరిస్థితిలో వాళ్ళు కేవలము భగవంతుని యొక్క శ్రీకృష్ణుని ప్రార్థించారు మనస్ఫూర్తిగా. They said, Krishna, we know no one except you. సో వారు అంటున్నారు కేవలం భగవంతుడు కృష్ణ కేవలం మీరే మమ్మల్ని రక్షిస్తారు, ఇంకా మాకే దారి లేదు. So please you save us from this devastating forest fire. సో దయచేసి మమ్మలను ఈ దావాగ్ని నుంచి రక్షించండి. We have no one else other than you as our best friend. సో మాకు మీకంటే ఇంకో గతి లేదు, దారి లేదు. And Krishna said that once he told, please close your eyes, don't be afraid. సో కృష్ణుడు అన్నారు మీరు కళ్ళు మూసుకోండి. Moment they closed their eyes, Krishna swallowed all the forest fire within a moment, and thus their life was saved. సో కృష్ణుడు వెంటనే ఎప్పుడైతే వారు కళ్ళు మూసుకున్నారో ఆ దావాగ్నిని తాను మొత్తం ఒకటే గుట్టిలో మింగివేశాడు. Thus Krishna many times in 12 forests of Vrindavan, when the cowherd boys will go and different day, Krishna will show his wonderful feat of killing so many demons. సో ఎప్పుడైతే కృష్ణుడు బృందావనంలో ఆవులను మేటకు వెళ్ళినప్పుడు చాలా మంది రాక్షసులను సంహరిస్తూ అద్భుత లీలలను కొనసాగిస్తున్నారు. The cowherd boys, those early in the morning after taking breakfast, sometime joining with Krishna, taking breakfast, they will go to the different forests of Vrindavan. సో ఇలా గోపబాలుడు 12 వనాలలో శ్రీకృష్ణుడితో తిరుగుతూ అతనితో విందు ఆరగిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. They will nicely dress as Krishna used to do, with peacock feather on his head and the turban, with yellow garments like a village boy, and make a belt like thin cloth in the waist. సో శ్రీకృష్ణుడు మనం అనుకుంటాం దేవాదేవుడు అంటే పెద్ద కిరీటాలు అలా ఉంటాయని, కానీ భగవంతుడు శ్రీకృష్ణుడు చూసినట్లయితే అతడు సాధారణమైనటువంటి గోపబాలులాగా చిన్నటువంటి ధోతి పంచెతో మరియు పిల్లన గ్రోవితో నెమలి పింఛంతో ఇలా చాలా అద్భుతంగా మరియు సాధారణంగా ఉంటారు. The life was very simple. They each of them have got a bull horn made from the bull's horn to use as a bugle. Bull's horn. సో వారు ఆ అడవిలో ఉన్నప్పుడు మన యొక్క ఎత్తు కొమ్ము ఉంటుందో దాంతో ఒక వాయిద్యాన్ని తయారు చేసి ఊదుతుంటారు. Decorated with flower garland, then flute, then stick, then some rope on their shoulder. All these things they used to use to tend the cows. సో భగవంతుడిని మనం శ్రీకృష్ణుడు చూసినట్లయితే అతని నడుముకు ఒక తాడు, పిల్లన గ్రోవి, నెమలి పింఛము, అడవిలోని పుష్పాలతోటి కనిపిస్తూ ఉంటారు. When each of them meet with Krishna and go out, all the topmost devotee of the Lord, all the cowherd guards would look at Krishna, Balaram and all the cowherd boys going to tend the cows, cubs in the different forests and say, this is the perfection of life, seeing this. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తిరిగి తన ఆవులతో వస్తుంటాడో బృందావన వాసులైన గోపికలు ఉన్నారో అతని ఎడబాట్లు ఎవరైతే చాలా బాధను అనిపిస్తున్నారో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చూస్తుంటారో తిరిగి వస్తున్నప్పుడు వారు అనుకుంటారు మా జీవితం యొక్క అత్యంత ఆనందమైన క్షణాలు ఇవే అని. Different day they will go to different forests, Bhandirban, Lauhaban, Belban, Kokilban, Khadirban, so many. సో బృందావనంలోని 12 యొక్క వనాలలో భగవంతుడు సంచరిస్తూ ఉంటారు. In the forest, different forest, there are different types of varieties of fruits, bel, amlaki,
different types of flowers, and they will enjoy playing with all the boys when each forest they will enter. సో అక్కడ అద్భుతమైన ఫలాలు పుష్పాలతోటి వారు చాలా విందును ఆరగిస్తుంటారు. When they go inside the forest, they will sometimes mock with the monkeys, imitate the peacocks flying. సో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అడవిలో ఉంటారో అతడు నెమల్లాగా నడుస్తుంటారు, లేకుంటే కోతులు వచ్చినప్పుడు ఆ కోతుల్లాగా తాను కూడా చిలిపి చేస్తూ ఉంటాడు. Imitate the frogs, make sound, frog out of fear, jump in water, they will also die. సో ఎప్పుడైతే వారు కప్పలను చూస్తారో కప్పలు ఎలాగైతే గెంతుతుంటారో వాళ్ళు కూడా అలాగే గెంతుతుంటారు గోపబాలులు. Imitate other birds, make sound like them. సో వారు కూడా ఎప్పుడైతే వివిధ పక్షులు చూస్తుంటారో జంతువులను వారిలాగే అనుకరిస్తుంటారు. They'll go to the well, making sound, seeing their images. సో వారు పెద్ద పెద్ద బావులలో వెళ్ళి తమ యొక్క ప్రతిబింబాలను చూసుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటారు. They'll make different groups to fight, mock fight, and whoever wins, the other party will have to defeat, the party defeated has to carry them on their shoulder, thus they will play. సో వారు రెండు విభాగాలుగా విభజించబడి పోటీలు చేసుకుంటుంటారు. ఎవరైతే ఓడిపోతారో ఎవరైతే గెలుస్తారో వారు ఓడిపోయిన వారి యొక్క భుజాల మీద కూర్చొని నడుస్తుంటారు. They play throwing ball like amla, bell, and throw and other catch. This way they will also play. సో ఇలా చాలా వింత వింతమైనటువంటి ఆటలతోటి వాళ్ళు తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. They will play varieties of game like hide and seek. సో వారు దాగుడు మూటలు కూడా ఆడుతుంటారు అప్పుడప్పుడు. One is blindfolded and he has to touch others, those who are hiding and in one place. ఒక్కొక్కసారి వారు కళ్ళు మూతలు కట్టుకొని దొంగలాటలు ఆడుతుంటారు. And enjoy the company of Krishna and Balaram. సో ఇలా గోపబాలందరూ శ్రీకృష్ణ బలరాం యొక్క సాన్నిధ్యంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. Sometime in the heat of Vrindavan, and people will be perspiring, but Vrindavan is so beautiful because of the association of Krishna and Balaram. They will enjoy the association of Krishna by the bank of Jamuna. సో ఇలా యమునా తీరంలో గోపబాలుడు శ్రీకృష్ణ యొక్క సాన్నిధ్యంలో ఆనంద డోలికలో మునిగిపోతున్నారు. When there are fresh green grasses, they take their cows and calves, so let them posture the ground and drink the nectarian Jamuna water. సో వారు తమ ఆవులను పచ్చి బయలులో తీసుకొని యమున యొక్క స్వచ్ఛమైన నీటిని ఆస్వాదిస్తున్నారు. In Jamuna, there are places where the lotus, fresh lotus lilies grow, and the bumblebees hum round them to take the honey from it. సో అక్కడ యమునా నదిలో రకరకాలైన తామర పువ్వులు, ఆ తామర పువ్వులపై తుమ్మెదలు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం. Krishna and Balaram will decide that we will select this place for relaxing and taking our lunch. సో ఎప్పుడైతే అద్భుత దృశ్యాన్ని చూసిన శ్రీకృష్ణ బలరాముడు ఈరోజు మనము ఇక్కడే మన యొక్క విందును ఆరగించి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంటారు. Sometime when they relax, Krishna, sometime seeing Baladev, his elder brother, and he lie down on the lap of Krishna, and Krishna then massages his feet to give him relief from exhaustion. సో ఎప్పుడైతే అన్నగారైన బలదేవుడు అలసించి పట్టుకుంటారో అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా తన చేతులతోటి ఆ బలదేవుని యొక్క పాదాలను సున్నితంగా మసాజ్ చేస్తుంటాడు. Thus, sometime when Krishna is tired, he will sit, he will lie down on the thigh
placing his head in thigh of one of the cowherd boys, and cowherd boys will have competition how to relieve Krishna from exhaustion. సో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అలసిపోతారో అతడు ఒక గోపబాలుని యొక్క తొడ మీద పడుకుంటారు. అప్పుడు ఆ బాలుడు ఆలోచిస్తుంటాడు, ఎలా నేను భగవంతునికి ఇంకా సుఖాన్ని ఇవ్వగలను. Somebody will go and sit down on Krishna and massage his feet. సో అప్పుడు బాలుడు శ్రీకృష్ణ పాదాలను ఒత్తుతుంటారు. Somebody will go run and bring a palm leaf and fan Krishna. కొందరు తాటి చెట్టు యొక్క ఆకును తీసి విసనకర్రలు విసురుతుంటారు. Some other boy will go run, take another palm leaf and plunge it in water of Jamuna and fan it so that Krishna get more relief. సో ఇంకో బాలుడు శ్రీకృష్ణుడు ఇంకా సుఖాన్ని ఇవ్వాలని ఆ యొక్క తాటి చెట్టు యొక్క ఆకును యమున నదిలో చల్లటి నీటిలో పెట్టి దాంతో విసనకర చేస్తూ ఉంటారు. Sometimes Krishna and Balaram will sit down to take lunch, look like the whole of a lotus being surrounded by the other cowherd boys like concentric centers. సో శ్రీకృష్ణుడు కృష్ణ బలరాములు గోపబాలతో విందు ఆరగించినప్పుడు వారు చుట్టూ నీటిలో తామర పువ్వులలో కనిపిస్తుంటారు. Every mother knows what his son likes. Noontime, before they leave for tending the cows in the forest, mothers give packet, boxes. Just like Krishna's case, Krishna, noontime, Mother Yashoda give him rice mixed with yogurt. In South India many things, yogurt, butter and fruit salad. సో తల్లిదండ్రులకు తెలుసు తమ పిల్లలకు ఏది ఇష్టమో, అలాగే శ్రీకృష్ణుడి యొక్క తల్లి యశోద మధ్యాహ్న భోజనంలో శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి పెరుగన్నం పెడుతూ ఉంటుంది. So when Krishna sit down, everybody open their packets sent by their mother and eat them and exchange with others who have got different food stuff. సో ఇలా గోపబాలు అందరూ తమ యొక్క టిఫిన్ మూతలను తెరిచి అందరూ తమ యొక్క వేరే వారితో షేర్ చేస్తూ ఉంటారు. While they are eating, all of them look at the beautiful face of Krishna, whose eyes are like the lotuses, face is like the millions of moon. తామర రేకులు వంటి కృష్ణుడి యొక్క కన్నులను చూసి మిగతా గోపబాలులందరూ చాలా ఆనందిస్తుంటారు. At that time, they laugh, they joke, they appreciate others' joke and tease their friends. ఇలా గోపబాలుడు చాలా చలోక్తులతోటి విందారగిస్తూ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నారు. Sometimes some boys pinches others' packet and pass it to different other boys. సో ఎప్పుడైతే ఇలా విందు చేస్తున్నప్పుడు ఒక బాలుడు వేరే యొక్క బాలుడి యొక్క టిఫిన్లో నుంచి మెల్లిగా తెలియకుండా తీసుకుంటూ వేరే వారికి సరఫరా చేస్తుంటారు. Then when this boy lost his food stuff, he complains to Krishna, and Krishna tell him, pacify him by saying, never mind, I will give you back our packet. సో ఎప్పుడైతే ఎవరైతే టిఫిన్లో నుంచి దొంగలింపబడ్డారో ఆ బాలుడు శ్రీకృష్ణుడికి చెప్తుంటారు, నా టిఫిన్లో నా యొక్క ఆహారం లేదని. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని బుజ్జగిస్తుంటాడు, నేను ఇస్తాను. Before Krishna give his packet and others, again the boy who pinched it again give back, having some fun. సో ఇలా వాళ్ళు చాలా సరదాగా విందు ఆరగిస్తుంటారు. So thus they have different types of game, having picnic, enjoying with Krishna, different pastime. సో ఇలా చాలా వివిధ రకాలైన లీలలు శ్రీకృష్ణుడు చేస్తున్నారు. It is said in Srimad Bhagavatam Vasudev, all these boys are not ordinary. Some of them came as a cowherd boy, though they are all the demigods to help Krishna's pastime. They came. సో శ్రీకృష్ణుడితో వచ్చిన వీళ్ళందరూ గోపబాలుడు సామాన్య మానవులు గారు. ఎవరైతే దేవతలు ఉన్నారో ఆ దేవతలందరూ శ్రీకృష్ణుడి సేవ చేయడానికై అలా శ్రీకృష్ణుని
సహచరులుగా వచ్చారు. It is said, Ittham Brahma Sukhanuhutta Rasangatanam Paradevate Vijarbhu. No, I completely don't remember the sloka. It means that those in many lives in the past doing pious activity, they have got today the chance having very intimate relationship with Krishna, playing, joking, enjoying picnic with Krishna. సో శ్రీకృష్ణుడి యొక్క లీలలో భాగం పంచుకోవాలంటే మన జీవితంలో కూడా ఎన్నో పుణ్యకార్యాలు ఎన్నో భక్తి కార్యాలు చేసినట్లయితే మనం కూడా భగవంతుని లీలల్లో పాల్గొనడానికి మనకు కూడా అవకాశం వస్తుంది. Every day, different forests they go, they tell their experience when they come back home. Their mother comes to welcome them in the gate. In the evening, Krishna, covered with the dust, come out from the hoofs of the cows, come and all the gopis awaiting to see Krishna covered with the dust, his face, his beautiful eyes like lotuses, Balaram and other cowherd boys. They said, this is the perfection of life. సో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఆ గోధూళిలో చూస్తున్నారో అప్పుడు గోపికలు అనుకుంటారు ఇంత సుందరమైన ఈ విగ్రహాన్ని తమ హృదయాల్లో ఎప్పుడు నిలుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తుంటారు. When Krishna is with them, they see always Krishna talk. And when Krishna is out of their sight, they all the time, when they are engaged in their household work, they talk about Krishna's wonderful pastime. సో ఎప్పుడైతే కృష్ణుడు అడవులోకి వెళ్తారో అప్పుడు శ్రీకృష్ణుడు యొక్క అద్భుత లీలలను వారు స్మరణం చేస్తుంటారు గోపికలు. ఎప్పుడైతే కృష్ణుడు వస్తుంటారో అప్పుడు తన కన్నులతోటి ఆ అద్భుత లీలను ఆ సుందర మనోహారాన్ని వారు చూస్తుంటారు. More they listen, more they remember when they are doing their domestic work in the form of songs, Mother Yashoda and all others, Krishna's pastime. When they discuss, they feel unlimited joy associating with Krishna in the form of story. సో ఈ గోపికలు బృందావన వాసులు శ్రీకృష్ణుడి లీలను స్మరించినప్పుడు వారు తమ యొక్క జీవితంలో అంతిమమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. When all the cowherd boys come back home, their mother awake, and moments they see their mother and tell about how wonderful Krishna is. సో అప్పుడు ఎప్పుడైతే వారు అడవుల నుంచి వస్తుంటారో ఆ పిల్లలందరూ శ్రీకృష్ణ యొక్క అద్భుత లీలను తమ తల్లిదండ్రులకు చెప్తుంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు అనుకుంటుంటారు శ్రీకృష్ణుడు ఎంత అద్భుతమైన వాడు అని. How Krishna killed Bakasura. సో వారు చెప్తున్నారు కృష్ణుడు ఎలా బకాసురుని చంపారు, How Krishna killed Aghasura. కృష్ణుడు ఎలా అఘాసురుని చంపారు, How Krishna killed Aristasura. ఎలా కృష్ణుడు అరిష్టాసుని చంపారు, How Krishna killed Gardhavasura. సో ఎలా కృష్ణుడు Dhanukasura. దైతాసుని చంపారు. And their parents, father and mother, were astounded hearing Krishna's wonderful pastime. సో ఇలా శ్రీకృష్ణు యొక్క అద్భుతలు నీళ్లను వింటూ ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులవుతున్నారు. Sometimes their parents asked Nanda Maharaj, I don't know how we like Krishna more than our children. సో వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు మాకే అర్థం కావట్లేదు మా పిల్లల కంటే శ్రీకృష్ణుని మేము ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నామని. Nanda Maharaj, since your boy is not like ours, our son. సో వారు అంటున్నారు యశోదానంద బాబులతోటి మీ యొక్క శ్రీకృష్ణుడు మా కుమారులోనే కంటే భిన్నంగా ఉన్నాడు. Why you feel spontaneous attraction, love and affection for your son Krishna? మాకు తెలియట్లేదు ఎందుకు మా పిల్లల కంటే ఎక్కువగా శ్రీకృష్ణుని మేము ప్రేమిస్తున్నాము. He does all wonderful feats every day. We listen from our son. సో మేము మా పిల్లలతో వింటున్నాము శ్రీకృష్ణుడు చాలా అద్భుత లీలలను చేస్తున్నారని. The event feats he shows and does, killing Kubalia Pira, big Mustika Charna, those who have got the strength of 10,000 elephants, picking up like bow in Kamsa's arena, which could be as big as 3 palm trees. It appears he must be one of the demigod, great demigod.
సో వాళ్ళు అంటున్నారు శ్రీకృష్ణుడి యొక్క ఈ లీలను చూసినట్లయితే అతడు చంపిన పెద్ద పెద్ద రాక్షసుల యొక్క గాథలు విన్నట్లయితే అర్థమవుతుంది అతడు చాలా పెద్ద దేవత అయి ఉంటాడని. How he, when he was a little boy, he uprooted 2 huge Arjun trees. సో చిన్నగా ఉన్నప్పుడే 2 యొక్క పెద్ద అర్జున యొక్క వృక్షాలను అతడు తన యొక్క దాంతో వాటిని పెళ్ళగొట్టాడు. What to speak of demigod great? He could be as good as maybe the supreme personality of God even. అతడు కేవలం సామాన్యమైన దేవత కాదు, అతడు స్వయంగా భగవానుడు. Gopis and other cowherd boys also among themselves discuss like the things he shows. He is superhuman. Even sometimes demigods may not be able to do. Must be he could be even supreme personality of God. దేవతలకు సైత్యం సాధ్యం కాని లీలలు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఇతడు స్వయంగా భగవానుడు. In Nanda Maharaj will start saying how in the birthday of Krishna, Gargacharya came and telling his past life story. సో అప్పుడు నంద మహారాజ్ చెప్తున్నారు శ్రీకృష్ణుడి జన్మప్పుడు తన కులగురు అయిన గర్గాచార్యులు ఎలా శ్రీకృష్ణు యొక్క చరిత్రను చెప్తున్నారు. And what he will do future in Vrindavan, saving the Brajavasis. He will be the source of their joy and happiness and saving them from all trouble. సో అప్పుడు నంద మహారాజ్ చెప్తున్నారు ఇంకా భవిష్యత్తులో శ్రీకృష్ణుడు ఎలాంటి లీలలు చేస్తున్నారు. Thus in Srimad Bhagavatam says, more one hear about Krishna's wonderful pastime, they actually without knowing, they will be associating with Krishna almost like directly, and this way they will have boundless joy, more and more become joyful. సో ఎవరైతే శ్రీకృష్ణు యొక్క లీలను వింటున్నారో వారు తెలిసో తెలియకుండానో వారికి అమితమైన ఆనందము దొరకడానికి సమీపంలో ఉన్నారు వారు. And the great Acharya says this is possible even today if you can be little bit we follow the footprints of the lifestyle of the Brajavasi. సో ఏదైతే బృందావన వాసులు ఏదైతే అద్భుతమైన సుఖ సంతోషాలను అనుభవించారో అది కూడా మనకు కూడా సాధ్యమవుతుంది ఎప్పుడైతే వారి యొక్క అడుగు జాడల్లో కొద్దిగానైనా సరే మనం నడిచినప్పుడు. So here is today is Krishna's birthday ceremony throughout India, irrespective of people's faith, religion, community, race. People are celebrating Vrindavan and everywhere, even other parts of the world, different parts, because of the mercy of His Divine Grace, Sri Bhaktivedanta Swami, who preached throughout the world the glories of Krishna through this book, Krishna book. కేవలము మన భారతదేశంలోనే కాదు శ్రీకృష్ణ కృపామృతుల ప్రభుపాద యొక్క కృప వలన ప్రపంచం మొత్తం నేడు శ్రీకృష్ణుడి యొక్క లీలలను, శ్రీకృష్ణుడి జన్మదినాన్ని, శ్రీకృష్ణుడి సందేశాన్ని వారందరూ వింటున్నారు. Thus people are becoming free from the samsara davana, from the anxiety, distress of material existence and coming to the spiritual platform of always be happy and in bliss. సో ఈ విధంగా శ్రీకృష్ణుడి లీలలను స్మరిస్తూ భక్తులు తమ యొక్క ఆనందాన్ని పెంపొందించుకుంటున్నారు. You are most fortunate born in India, you can get so much. What to speak of you throughout the world, different countries, race, they are now celebrating this by the mercy of His divine grace, who is born in India. So you can also join with His society and help preaching, hearing and celebrating this Krishna Janmashtami and get the blessing of the Lord. సో శ్రీల ప్రభుపాద యొక్క కృప వలన ఈరోజు ప్రపంచం అంతా జరుగుతుంది ఇది. సో మీరందరూ కూడా అదృష్టవంతులు, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. So I pray you all become regularly do this thing. I heard last year also you did Janmashtami, Radhashtami, Rath Yatra just not long ago, and thus get the blessing of the Lord. సో నేను విన్నారు మీరు
ఇంతకు ముందు కూడా జన్మాష్టమి చేశారు, రాధాష్టమి చేశారు. అలాగే కొద్ది కాలం కింద మీరు రథయాత్ర కూడా చాలా ఘనంగా చేశారని నేను విన్నాను. Thus, at the end of this life, we can go back to join with Krishna and enjoy like this cowherd boy. సో మనం కూడా చివరికి ఈ యొక్క భగవంతుని లీలలను స్మరిస్తూ భగవంతుని యొక్క సందేశాన్ని వింటూ మనం కూడా భగవంతునితోటి గడపగలుగుతాం. So I thank you very much whoever helped worked for this to make this ceremony all success. సో ఎవరైతే ఈ యొక్క జన్మాష్టమి కార్యక్రమంలో పాల్గొన్నారో, సేవ చేశారో, తోడ్పడ్డారో వాళ్ళందరికీ కూడా నేను నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. May Lord Krishna bless you. సో మీ అందరికీ శ్రీకృష్ణుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండుగాక. నమస్కారం. నమస్కారం. సో మీ ఎవరికి ఏదైనా ప్రశ్నలు ఉంటే ఈ సందర్భంగా ఎవరైనా అడగచ్చు, దానికి సమాధానం ఉంటుంది. సో ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క అభిషేకం ఉంటుంది. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరూ లోపల వచ్చి కూర్చోండి. శ్రీకృష్ణుడి యొక్క అభిషేకం ఉంటుంది.